ప్రేమ తన అర్థాన్ని కోల్పోయింది. ఈ లోకం ప్రేమ యొక్క ఆనవాళ్లు కూడా కనిపించని ఎడారిలా మారిపోతుంది. మనుషుల్లో మానవత్వం మాయమైపోతుంది. యేసు ప్రభు వారి రెండవ రాకడ సూచనల్లో ప్రేమహీనత అనేది చాలా బలమైన, బాధాకరమైన సూచనగా నేటి సమాజంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. భూమి మీద ప్రేమ చూపగల కెపాసిటీ ఒక్క మనిషికి మాత్రమే ఉంది. అయినా మనిషి స్వార్థాన్ని, దుర్మార్గతనే కోరుకుంటున్నాడు. దాన్నే నాటుతున్నాడు, దాన్నే కోసుకుంటున్నాడు. దాన్ని ఇతరులకు పంచుతున్నాడు, ఇతరుల దగ్గర నుండి తీసుకుంటున్నాడు. అందుకనే క్రైస్తవులుగా మనకు ప్రేమ కలిగి జీవించటమే పరమ విధిగా నియమించింది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని రాసింది 1 కొరింథీ 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, దీనిలో శ్రేష్టమైనది ప్రేమే. మార్కు 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె అనున్నది ప్రధాన ఆజ్ఞ. ఆమేన్.